ఎంతమందిని కలిసి ఉంటారు ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో? దాదాపు సగం మంది ఓటర్లను కలిసి. ఇంక ఈ 2-3 days లో మిగతా వాళ్ళందరినీ కూడా కలిసే అంటే అవకాశం పార్లమెంట్ ఉందా? అనేటువంటి కొంచెం చాలా విస్తృతంగా పెద్ద- ఉండేటువంటి ఈ ఏరియాలో మా ఊరికి రావాలి, మా ఊర్లో ప్రచారం ఉంటది చేయాలి వాళ్ళకి, అనేది అవును. కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. టైం మాకు తక్కువ ఉంటుంది. నామినేషన్స్ విత్డ్రాల తర్వాత మాకు మిగిలేదు కేవలం 11 రోజులు మాత్రమే. ఈ 11 రోజులలో మేము మొత్తం ఏదో చేస్తామంటే చేయలేము. ప్రతి ఊరికి వెళ్ళలేము, ప్రతి ఓటర్ని కలవలేము. అందుకనే సామాజిక మాధ్యమాల ద్వారా సాధ్యమైనంత ఎక్కువ మందిని కలిసి అప్పీల్ Correct. చేసుకోవడానికి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేస్తాం. ఇప్పుడు ఈ పరిధిలో ఉన్నటువంటి చాలా మంది అందరూ ఏమి బీజేపీ ఎమ్మెల్యేలు గారు, మరి వాళ్ళ నుంచి ఎలా కోఆపరేషన్ ఉంది మీకు? ఇప్పుడు కవిత గారు నిజామాబాద్ లో ఓడిపోయినప్పుడు 7 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, కరీంనగర్ లో బండి సంజయ్ గారు గెలిచినప్పుడు 7 ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ ఎమ్మెల్యే, సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి గారు గెలిచినప్పుడు 7 ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ మీ పార్టీ ఎమ్మెల్యే, వాళ్ళు గారు. మల్కాజ్గిరిలో రేవంత్ రెడ్డి గారు గెలిచినప్పుడు క్యాడర్ కూడా లేదు, క్యాండిడేట్లు కూడా లేరు. సో జనం ఓటేయాలని డిసైడ్ అయిన తర్వాత ఇప్పుడు దేశం అంతా ఏం చెప్తా ఉంది, నరేంద్ర మోడీ గారు 3వ ప్రధానమంత్రి అవుతున్నారు. ఇట్ ఈస్ అన్ అన్డిస్ప్యూటెడ్ సబ్జెక్ట్. అది మోడీ గారు ప్రధానమంత్రి కావాలంటే దాంట్లో మెదక్ ఎంపీ కూడా ఉండాలనేది ఒక అంశం, ఉంచాలనేది మా ప్రజల కోరిక.